నేను గత 15 రోజులుగా కాకినాడలో ఉన్నాను. ఇక్కడికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాకినాడకి ఒక పార్లమెంటరీ కమిటీ ఉంది. అయినా ఒక ఎడిషనల్ కమిటీ అండర్ గ్రౌండ్గా వర్క్ చేయడానికి నన్ను చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడ కేవలం అర్బన్ జిల్లా కాకినాడ అర్బన్కి నేను ఎన్నికల ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను. నాతో పాటు ప్రసంగి ఆదినారాయణ గారు, బాబ్జీ గారు నాకు నిత్యం సహకరిస్తూ చాలా విషయాల్లో గత 15 రోజులుగా చాలా మార్పు తీసుకురాగలిగాం. ఎందుకంటే కేవలం భయం గుప్పెట్లో మొత్తం కాకినాడ నియోజకవర్గాన్ని కాకుండా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో చాలా ఏరియాలని కేవలం డబ్బుతోటి, మదంతో, మార్బలంతో, మంది మార్బలంతో కంట్రోల్ చేస్తున్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం జూన్లోనే ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది, నేను ఇక్కడి నుంచి తగిలేస్తానని. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదు, ఇక్కడి నుంచి ఎవరు పోటీ చేసినా ఆయన ఓడిపోతాడనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఒక శక్తిపీఠం, అక్కడి నుంచే నేను స్టార్ట్ చేయాలని ఆయన అనుకోవడం వల్ల ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారికి సీట్ ఇవ్వడం, ఈయన గెలుపు గురించి నేను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని కేవలం ఓడించడమే కాకుండా ఆయన జైల్లో పెట్టే కార్యక్రమం చేసేందుకు నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను ఏదైనా కార్యక్రమం పట్టుకుంటే ఫినిష్ అయినంత వరకు వదలను. మీకు తెలిసే ఉంటుంది మడాడవల విషయంలో కోవిడ్ టైంలో అక్కడ అక్రమాలు జరిగి ఏమనంటే పేదలకు ఇల్లు అని చెప్పి మడాడవలను ధ్వంసం చేస్తుంటే ఆ రోజు నుంచి పోరాడి ఒక 3 సంవత్సరాలు పోరాడి మొత్తానికి అక్కడ మడాడవల్ని మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయిస్తున్నాం. అలాగే అప్పుడు సహకరించిన కలెక్టర్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేటట్టు చేస్తున్నాం. ప్రభుత్వం ఉన్నది, అధికారులు ఉన్నది, వీళ్ళందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి, అంతేగాని పర్యావరణాన్ని, ప్రకృతి వనరులని, సహజ వనరులు దోచుకోవడానికి కాదు. ఇక్కడ వచ్చిన పంది కుక్కల్లాగా తిని బలిసిపోయారండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ లైఫ్ నుంచి పైకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి అంతా ఇప్పుడంతా ముద్రగడ పద్మనాభం గారి లెక్కలు కాదండి, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. ఎంతెంత పెరిగింది, ఎలా పెరిగింది, ఎలాగయ్యిందని. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆఫ్రికాలో ఏం చేస్తున్నాడు అన్నది మీకు త్వరలో ఒక 3 రోజుల్లో చాలా డీటెయిల్ వివరాలు ఇస్తాను. ఇతని తాలూకు అరాచకాల మీద ఎంత పెద్ద యుద్ధం చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఈ డబ్బు సంపాదించి డబ్బుతో అధికారంతో మళ్ళీ రాజకీయ అధికారాన్ని కొనుక్కున్నారు. ఇలా జరగడానికి వీల్లేదండి. సామాన్యులకు అధికారం దక్కాలి, సామాన్యులకి అధికారం దక్కాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన అనే పార్టీ పెట్టారు. ఇట్స్ పీపుల్స్ ఆర్మీ. ఏమని అనుకున్నారంటే మీ దగ్గర లీడర్స్ ఉండరు. మా ప్రజలు, మాకు మా నాయకులు ఎవరంటే జస్ట్ జన సైనికులు, వేరే మహిళలే. మాకు వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే తప్ప ప్రభుత్వాలు మారవు. రంగస్థలం సినిమా మీరు అందరూ చూసే ఉంటారు. ఒక ఊర్లో ప్రెసిడెంట్ గారు ఉంటారు, ఊరందరినీ శాసిస్తుంటాడు. ఆడు ఒకడే, ఆడి పక్కన ఒక గుండాగాడు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకడు, ఆ పక్కన గుండాగాడు, ఇవి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని శాసించడానికి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ప్రజలు మొత్తం తిరగబడుతున్నారు. ఈరోజు పరదాలు కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి ఆల్రెడీ పరదాలు కట్టుకున్నాడు. పరదాల దగ్గర కూడా కాదు, రోడ్డు మీదకి వస్తే కూడా భయపడుతున్నాడు. ఆయన చేతితో ఆయన నెత్తి కొట్టుకొని ఎవరో గాయం చేశారని చెప్పి కథలు చెప్తున్నాడు. కోడికొత్తి అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇప్పుడు ఇది చేతితో నెత్తి కొట్టుకొని డ్రామా మొదలెట్టాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలి. ఇటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ జైల్లో పంపించాలి. ఇంటికే కాదు, జైల్లో కూడా పంపించాలని చెప్పి ఇద్దరు కూడా త్వరలో జైల్లో ఊచలు లెక్కొట్టుకుని వాళ్ళ చరిత్రలు రాసుకునే పరిస్థితి క్రియేట్ చేయడానికే జనసేన వచ్చింది. చాలా మంది అంటారు తక్కువ సీట్లు తీసుకున్నారు. ఎన్ని సీట్లు తీసుకున్నారు కాదు, అన్ని గెలుస్తున్నాం, అన్ని సీట్లు గెలుస్తున్నాం. 21 సీట్లు ఎమ్మెల్యే గెలుస్తున్నాం, 2 సీట్లు మేము గెలవడం కాదు, ప్రజలు గెలిపిస్తున్నారు. చాలా మంది అర్థం చేసుకోవాలి. కొంతమంది నాయకులు అనుకుంటే ఏం పోదండి. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన నాయకుల గురించి నాకు జాలి తప్ప ఏమాత్రం దోషం లేదు. ఎందుకంటే అనవసరంగా పోయాలు మినుగురు పురుగుల్లాగా పోయి అగ్గిలో పడి మసిపోతున్నారు చాలా పని చేసిన తర్వాత. ఇక్కడ ఇందాక సోదరుడు చెప్తున్నారు బాబ్జీ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత జనసేన మీద ఉందండి. ఎందుకంటే బాబ్జీ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వెనకతలో ఒక పిల్లర్ లాగా పనిచేశాడు. ఆయన వదిలేసి పైకి వచ్చినప్పుడు టార్గెట్ ఆయన రక్షించుకోవాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. ఆ పని మేము చేస్తున్నాం. వెనకతలు ఎవరెన్ని కుట్రలు పడినా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే బాబ్జీ గారికి ఉంటుంది. కాబట్టి బాబ్జీ గారు ఎవరైనా టచ్ చేస్తాడు మసి అయిపోతాడు. ఇది మీకు చెప్తున్నా. ఆల్రెడీ కలగా పురుషోత్తం గారిది, అలాగే మల్లిరెడ్డి తారకేశ్వరరావు లారీలు ఓనర్లు వాళ్ళు ఎలాగ ఎంత హింసపడుతున్నాడు అనేది బాబ్జీ గారు మళ్ళీ చెప్తారు, తర్వాత వస్తుంది. వాళ్ళిద్దరి విషయంలో కూడా మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు లారీ ఓనర్స్కి జరిగిన అన్యాయాలకి, అలాగే యూనియన్ వర్కర్స్ జరిగిన అన్యాయాలకి, అక్రమాలకి నేను కూడా ఇందాక స్టిచ్చింగ్ రామారావు గారు చెప్పినట్టు నేను 73లో
ఒక టాలీ క్లర్క్ ఉద్యోగంతో స్టార్ట్ చేశాను విశాఖపట్నం పోర్టులో జేబీ బోడా అనే కంపెనీలో. అక్కడి నుంచి 8 రూపాయలు వేజ్ నుంచి నా సొంత కంపెనీ పెట్టి నాకు 20 సంవత్సరం వచ్చేసరికి నా సొంత కంపెనీ, నాకు 20 ట్రక్కులు ఉండేవి, ఒక మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ ఉండేది. అది అలాగా అంచెలంచెలుగా పెరిగి 400 ట్రక్కుల వరకు వెళ్ళి పెద్ద వ్యాపారం నేను పోర్టులో, వైజాగ్ పోర్టులో చేసేవాడిని. పెద్ద వేర్ హౌసింగ్ యాక్టివిటీ చేసేవాడిని. మొట్టమొదటి వేర్ హౌసింగ్ చేసింది నేను. అలాగే ఏంటి, రాజకీయాల్లోకి రాకుండా రాజకీయాల వెనకతలు ఉండి అందరికీ అండగా ఉండి చాలా మందిని ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఘనత నాకుంది. అలాగే కేజ్రీవాల్ని పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన సీఎం అయినంత వరకు ఒకే రూమ్లో కలిసి కూర్చొని వర్క్ చేశాం. సో నాకు రాజకీయం తెలుసు, ఎలా గెలవాలో తెలుసు. డెఫినెట్గా మా పవన్ కళ్యాణ్ గారు అన్ని నియోజకవర్గాల్లో గెలుస్తున్నారు. ఆయన ఆశయం గెలుస్తుంది. ఆయన ఆశయం ఏంటంటే ప్రజలు గెలిపించాలి, ప్రజల నుంచి తిరుగుబాటు రావాలి. ఇవాళ అది వచ్చింది. నేను వార్డులోకి వెళ్ళి చూస్తుంటే నాకు తెలుస్తుంది వార్డులో ఎంత కసిగా ఉన్నారు. మాకు మెటీరియల్ ఇవ్వండి చాలు, వాడవాళ్ళు పైకి వచ్చి చెప్తున్నారు మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మత్స్యకారులు చూస్తే అలాగే ఉన్నారు. ఇవాళ చూడండి, మత్స్యకారుల తరపున మాట్లాడారు, దళితుల తరపున మాట్లాడారు, లారీ ఓనర్స్ తరపున మాట్లాడారు. అన్ని వైపుల నుంచి అన్ని వర్గాల వారు కూడా పూర్తి మద్దతు. మొన్న సెట్టిబుల్ సంఘం వాళ్ళు ఇదే రూమ్ లో కూర్చొని పూర్తి మద్దతు కూటమికి తెలియజేయడం జరిగింది. అలాగే మొన్న మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తరలి వచ్చి మహిళలు, దళితులు, కాపులు అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా మద్దతు తెలుపడం జరిగింది. అలాగే బ్రాహ్మణ సంఘాల పైకి వచ్చి డైరెక్ట్ గా మద్దతు తెలుపుతున్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ప్రతి ఒక్కరూ బాధితుడే. ఆ బాధల నుంచి వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. బాబాయ్ చచ్చిపోతే గుండెపోటు అని చెప్పి అబద్ధాలు ఆడి, అలాగే ఆ దళిత మహిళ సుగాలి ప్రీతి కేసు అలా పెండింగ్ లో పెట్టి వాళ్ళకి ఇప్పుడు కాపుల కొమ్ము కాస్తున్నారు వీళ్ళందరినీ. కాబట్టి వాళ్ళందరికీ ఒకటి. అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకుండా కన్నబాబు ఒకడు చార్నాల నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గెలిపించిన వాళ్ళు ఎవరు, ఆయన వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఏంటి, ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటి? రాజకీయాలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు అవినీతి చేయకుండా? కన్నబాబు గారిని స్ట్రైట్గా అడుగుతున్నా, నువ్వు అవినీతి పరుడు, రాజకీయాల్లో నీకు అంత డబ్బు రావడానికి అవకాశం లేదు. నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న వ్యాపారం ఏంటి? సునీల్ చేస్తున్న వ్యాపారం ఏంటి? వీళ్ళందరూ వ్యాపారాలు తెలుసండి. వీళ్ళందరూ మరి క్లీన్ గా డబ్బులు సంపాదించే వాళ్ళేం కాదు. అటువంటి వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టి ఒక సామాన్యుడు ఎంత గొప్పడో చూపించడం పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. దాని గురించి ఇక్కడికి వచ్చాను. ఇక మీద నుంచి ప్రతి ఆల్టర్నేటివ్ డే మీతో కొత్త విషయాలు పంచుకుంటూ ఎన్నికల రోజు వరకు ఇక్కడే సమావేశాలు పెడతాం. కాబట్టి ప్రతి ఆల్టర్నేటివ్ డే ఒక సమావేశం ఉంటుంది మధ్యాహ్నం పూట. వచ్చి మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుని ప్రజలకు చేరవేస్తే ఈ మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ